చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆఫ్ చింతపండు బాల్ తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాగా కలిపి మనం చింతపండు పల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు పొడి అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చింతపండు కన్సిస్టెన్సీ థిక్గా వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చనా దాల్ 1 స్పూన్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ టు 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా 1 నిమిషం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగితేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక్కొక్కటి బాగా వేగిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. పోపు వేగుతుంది, పక్కన చింతపండు పులుసు కూడా మరుగుతూ ఉంటుంది. ఆయిల్ సరిపోలేదు, నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా మనం రైస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పోపు రెడీ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇంగువ కొంచెం, నెక్స్ట్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి రైస్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకొని లైట్గా మిక్స్ చేయాలి. రైస్ వేడిగా ఉంటే ముద్ద అయిపోతుంది, సో లైట్గా ఒకసారి మిక్స్ చేసి వదిలేయండి. నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి. సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు వేసుకొని బాగా వేగిన తర్వాత మళ్ళీ రైస్లో మిక్స్ చేసుకోవాలి. పులిహోర అంతా మిక్స్ చేసిన తర్వాత అరగంట లేదా గంట పక్కన పెట్టుకుంటే చింతపండు పులుపు బాగా పీల్చుకొని రైస్ టేస్టీగా ఉంటుంది. చింతపండు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత మనం రైస్లో మిక్స్ చేసుకోవాలి. If you like my video, subscribe and share.
and tasty pulihora is ready. I will explain in English. First we have to boil the rice and keep it aside. We have to take medium size of tamarind ball and soak in hot water for 15 to 20 minutes and squeeze it. We have to strain the water. We have to take one pan and add the pulp in it and add 1 spoon of salt and tamarind powder and oil and boil until consistency is thick. After, in meanwhile, we have to fry our ingredients. Take a pan, add some oil, add chana dal, urad dal, garlic, red chilies, green chilies, curry leaves, and next I'm adding hing and jeera and fry it well. We have to add fry ingredients in rice. Next, add some oil in the same pan and fry the peanuts and mix the tamarind pulp and rest for 30 minutes. Our tamarind pulihora is ready.